హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ ఐటెం ఏంటంటే బేజా ఫ్రై అండి. నేనైతే ఒక బేజా తీసుకున్నాను, అంతేదండి మేకదండి. అయితే ఫస్ట్ హాట్ వాటర్ గ్యాస్ పైన పెట్టుకొని దాంట్లో మనం పసుపు వేసుకొని బేజా అందులో వేసి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచి బయటికి తీసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అందులోనే పచ్చిమిర్చి వేసుకొని అట్లా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దాన్ని ఇట్లా కలుపుకున్న మంచిగా పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దాంట్లోనే పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే అది మంచిగా ఆనియన్స్ పట్టిన తర్వాత కారం పొడి ఒక టేబుల్ స్పూన్ మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని అది కలుపుకొని మంచిగా అది కారం పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనము ఉడికించి చక్కగా కట్ చేసి పెట్టుకున్న బేజా ఉంది కదండి, అందులో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కూడా అందులో ఫ్రై అయినాక మంచిగా ఫ్రై అవుతుందండి. ఒక 5 మినిట్స్ అట్లా ఆగాలి. కలుపుకొని ఆగితే ఆ బేజా కూడా అందులో కలిసిపోయి మంచిగా టేస్ట్ వస్తుందండి. అప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే కథమండి, అంతే బేజా ఫ్రై రెడీ. ఇది ఎందుకు చేశానంటే మా పాప ఈరోజు మేము తలకాయ కూర తెచ్చుకున్నాము, మా పాప తినదు, తన కోసం అని చేశాను. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉంది అని అడిగితే ఇలా చూస్తున్నది. తర్వాత మెల్లగా బాగుంది మమ్మీ అని చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్.